जिले हनमकुंडा के एलकातुर्ती में 27 अप्रैल 2025 को भारत राष्ट्र समिति की जानिब से मुनक़्क़द किए जाने वाले अज़ीम उश्शान सिल्वर जुबली जलसे आम के इंतजामात का आज कायदे अपोजिशन तेलंगाना कानून साज कौंसिल साबिक़ रियासती स्पीकर एस मधुसूदनाचारी ने रुकन कौंसिल गोरेंटी वेंकन्ना के हमरा जलसेगाह के इंतजामात का तफसीली जायजा लिया। इस मौके पर जिले अक़लियती क़ायद मोहम्मद नईमुद्दीन ने तमाम तफसीलात से मज़कूरा क़ायदीन को वाक़िफ़ करवाया। बारिज़ां मीडिया से बात करते हुए रियासती कानून साज कौंसिल में हिज़्ब इख्तिलाफ के क़ायद एस मधुसूदनाचारी ने कहा कि बीआरएस पार्टी के बानी कौमी सदर साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव ने मुसलसल खामोशी के साथ गुज़िश्ता 16 माह से रियासती हुकूमत का मुशाहिदा किया। मुखालिफ अवाम हुकूमत की पॉलिसियों से रियासती अवाम को होने वाली तकालीफ, मुसीबतों और रियासत की तरक्की मजदूद होने मुत्तफ़िर होकर दोबारा अवाम के दरमियान आने के लिए पार्टी की यौम तासीस 27 अप्रैल को अज़ीम उश्शान जलसे आम के जरिए पार्टी की मैदान सियासत में वजूद की अहमियत को उजागर करने का दिलेराना फैसला किया है, जिससे रियासत में नए सियासी हलचल पैदा होने के कवी इम्कानात पाए जाते हैं। उन्होंने 27 अप्रैल को होने वाले सिल्वर जुबली जलसे आम में हर गुलाबी परचम थामने वाले और जय तेलंगाना का नारा बुलंद करने वाले हर फर्द को जलसे में शरीक होकर कामयाब बनाने की अपील की। उन्होंने कहा कि रियासती हुकूमत ने इंतखाबात से कबल अवाम से झूठे वादे किए, अवाम को धोखा दही का शिकार बनाया। अवाम हुकूमत की कारकर्दगी से बेजार है और जलसे से अपनी नाराजगी को आया करें। इस मौके पर मोहम्मद नईमुद्दीन, MLC गोरंटी वेंकन्ना और दूसरे मुकामी कायदीन भी मौजूद थे। మళ్ళీ డ్రౌట్ ప్రోన్ ఏరియా లాంటి వాతావరణం తెలంగాణలో ప్రత్యక్షమైంది అంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు, ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల ఈ పాలకుల చిత్తశుద్ధి లేని తనానికి ఇది నిదర్శనం. ప్రపంచం మెచ్చుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణనే వరి సాగులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తయారు చేస్తే ఆ పరంపర ఇప్పటికీ వారు సృష్టించినటువంటి అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ ఈ రోజు కూడా గొప్పగా పంటలు పండిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉంది. కానీ ఇదే దుర్మార్గం రాబోయే రోజులలో కొనసాగితే తెలంగాణలో కరువు కాటకాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకనే తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మరొక్కసారి మన ప్రాంత, మన రాష్ట్ర, మన ప్రజల ప్రయోజనాలను ఆశిస్తూ ఈ రజతోత్సవ సభ జరుగుతున్నది కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి ఒక్కరుగా హాజరై తెలంగాణ శక్తి అంటే తెలంగాణ ప్రజలు అన్యాయం, అవమానం జరిగినప్పుడు ఎటువంటి శక్తిగా రూపాంతరం చెందుతారు అనేది చూపించుకోవాల్సినటువంటి సమయం కాబట్టి మన నాయకుడైనటువంటి, మన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన నాయకుడు, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు 16 మాసాలు మౌనాన్ని వహించారు. అధికారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్ని నమ్మించినాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేసి మమ్మల్ని మరిపించేటువంటి పాలనను ఏ రకంగా ప్రజలు అనుభవిస్తారు అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒక పార్టీ వ్యవస్థాపకుడుగా, తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప పాలనా దక్షుడిగా 16 మాసాలు మౌనాన్ని పాటించారు.